మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా వైసీపీ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని వివరించారు. అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీలు అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నువ్వు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, హౌజ్ల మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ కార్యకర్త బంచా రవి, డాకుల యాదవ్, కొట్టాల శేఖలు, శ్రీశైలం, అంగడిపేట సుధాకర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మరియు వెల్దుర్తి కోపులలోకి రావడం జరిగింది. మరి ఎందుకంటే నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మమేకమై మరి వారి వద్దకు వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రేపు ఏ ఫలాలు అయితే అందుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ 6 గ్యారంటీల విషయంలో చెప్పడం జరిగింది. మరి 5 గ్యారంటీలు ఇస్తున్నాం. మరి ఇంకొక గ్యారంటీ పింఛని రుణమాఫీ విషయంలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా విని సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత భారీ మెజార్టీతోటి వెల్దుర్తిలో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, మన రేషన్ కార్డులు అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, ఏ ఒక్క హామీ కూడా రుణమాఫీ అయితేనేమి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన ఒక నెల లోపట్నే ఒక 2-3 నెలలనే 5 గ్యారంటీలు అమలు చేసింది. మరి దాన్ని చూసి కూడా ప్రజలు మరి పైన కూడా రేవంత్ రెడ్డి మీద భరోసాతోటి మరి కాంగ్రెస్ పార్టీకి అత్యంత భారీ మెజార్టీ మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా భరోసా చెప్పడం జరిగింది అని చెప్పి నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి, దయచేసి కార్యకర్తలు కూడా మనందరం మళ్ళా ఈరోజు ఇంటింటికి పోయి ప్రచారం చేసుకుంటూ నీలం మధుకు భారీ మెజార్టీ తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారం నిమిత్తము ఈ కోపులలోకి వచ్చినాము. అందరం కార్యకర్తలం కలిసికట్టుగా నీలం మధు గురించి మనం ప్రచారం చేసినాము. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ సంతానికే ఇచ్చుకున్నారు అందరూ. కానీ ఒక్కొక్కరు 2-3 తీసుకున్నారు. ఒక గరీబ్ గానికి ఒక ఇల్లు ఇవ్వలేరు. అందు గురించి వాళ్ళ ఆ ఓటర్స్ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడ సంతత ఉంటే ఆడ కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని అలాట్మెంట్ చేసిర్రు. అందు గురించి మనం అందరం కలిసి వాళ్ళు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నీలం మధుకు చాలా ఓట్లేసి బ్రహ్మాండంగా గెలిపించగలరని మన మండలి లెవెల్లో ఒక 5,000 మెజార్టీ ఇస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాం.